హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇలా మనం రాంపల్లిలోకి వచ్చాము. రాంపల్లిలో ఈ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినాము. చాలామంది రాంపల్లిలో ఈసీఎల్ నియర్ బై ప్రాపర్టీస్ షూట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ చూస్తున్నాం కదా, ఈ ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఇది మంచి లేఅవుట్ అన్నమాట. ఈ ప్రాపర్టీ 144 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. ప్రాపర్టీకి ముందుకు వెళ్ళేటప్పుడు చూద్దాం. ఒకసారి ర్యాంప్ ఉందండి, మనకు ఒకటి గార్డెన్ ఏరియా కూడా తీసుకోవడం జరిగింది. వెల్యువేషన్ కూడా చాలా లేటెస్ట్గా సూపర్గా ఉందండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే పార్కింగ్ అనమాట. పార్కింగ్లో మనకు కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. పైన మొత్తం ఫాల్ సీలింగ్ ఉందండి, చూస్తున్నాం కదా. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకు స్టెప్స్ పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా తీసుకున్నారు. 3x3.5 స్టెప్స్ ఉన్నాయి, ప్లస్ స్టీల్ రైలింగ్ కూడా ఉంది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నాం కదా. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. చూస్తున్నాం, అది సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. దీని చుట్టూ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. డోర్ వచ్చేసి ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ కూడా చాలా బాగుంది. వుడ్ వర్క్ కూడా అయిందండి. వుడ్ వర్క్ చూస్తున్నాం కదా, టీవీ యూనిట్ అన్నమాట. పైన ఫాల్స్ని కూడా నీట్గా తీసుకున్నారు. ఇటు మనకు బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ రైట్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు టీవీ యూనిట్ పక్కకే డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇది డైనింగ్ హాల్ అన్నమాట. ఇక్కడ ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. పక్కకే ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్, దీనికి వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. మనకు చూస్తున్నాం కదా, ఇటు బ్యాక్ సైడ్ కూడా చిన్న సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉందండి. వాష్ ఏరియా ఉంది. దీనికి బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి. అలానే సంపు కూడా ఉంది. చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. షెల్ఫ్స్ ఇచ్చినారు, మనకు బీరువా పెట్టుకుని ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. యూపీవీసీ విండోస్ తీసుకోవడం జరిగిందండి. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం కదా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందు మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ తీసుకోవడం జరిగింది. మనకు 4x4 విండో తీసుకున్నారు. యూపీవీసీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి. పైన మనకు ఏంటంటే లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. ఇది నాగారం మున్సిపాలిటీ కిందికి రావడం జరుగుతుంది. ప్రాపర్టీ చాలా బాగుందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 75 lakhs అయితే చెప్తున్నారండి. దీనికి 80% లోన్ కూడా వస్తుంది. ఇది మున్సిపాలిటీ అండి. మున్సిపాలిటీ నాగారం మున్సిపాలిటీ కిందికి అయితే రావడం జరుగుతుంది. G+1 పర్మిషన్ కూడా ఉందండి ప్రాపర్టీకి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఒకసారి అయితే కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.